ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు పోటీ చేసి గెలిచారు కదా, ఆ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? అది ప్రజల అభిప్రాయం అండి. ఓకే. ప్రజలు ఏది కావాలనుకుంటే వాడు వస్తారు. ఓకే. వాడు చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటే ఆయన వస్తాడు. లేదు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదనుకుంటే వేరే వాళ్ళు వస్తారు. ఆయన గెలిచారు కదా, ఆ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? అది ప్రజల విజయమేనండి. అది ప్రజల విజయం. అది అంటే ఎందుకు డిఎంకే అన్న డిఎంకే అలాంటి పెద్ద పార్టీలు ఉండగా కూడా విజయ్ గారిని నమ్మి ఓట్లు ఎందుకు వేశారు? వాళ్ళని ఒక 60 సంవత్సరాల మీద చూస్తున్నారండి. ఓకే. కొత్తగా కావాలి, కొత్త నీరు కావాలని ఆలోచించారు. కాబట్టి వాళ్ళు ఇది కూడా చూద్దాం ఒకసారి అని ఆలోచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఆయన వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి విజయ్ గారు రీచ్ అవుతారని అనుకుంటున్నారా? మరి అన్ని పథకాలు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పథకాలు పెట్టాడు. మరి కొన్ని కష్టంగానే ఉంటున్నాయి కదా, అక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం రూపాయి ఆదా అవుతుందండి. రూపాయి 10 రూపాయలు హామీలు ఇస్తే మనం ఎక్కడ రీచ్ అవుతాం. అది అక్కడ కూడా అంతే, ఇక్కడ అంతే. ఎక్స్పెక్ట్ చేశారా విజయ్ గారు సీఎం అవుతారని? ఎక్స్పెక్ట్ చేశారు. ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఇలా మార్పు వచ్చిందండి. మార్పు వచ్చింది. అంటే ఇన్ని సీట్లు వస్తాయి అనుకోలేదు, కానీ మీరు కనీసం 70 వస్తాయి అనుకున్నాం. దానికి దాటిపోయాడు ఆయన. ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని అనుకుంటున్నారా? కొద్ది కష్టమేనండి. హామీ కష్టమే. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పరిపాలన అంటే మనం ఇంకొక 6 నెలలు పోతే కానీ చెప్పలేము. ఇప్పుడు ఇవన్నీ సర్దించుకుంటే సరిపోతాయండి. టైం ఒక 6 నెలలు. ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే మాటలు ఏముందంటే ఆయన శుభ్రంగా పరిపాలించాలి, నెక్స్ట్ రావాలని అనుకుంటారు ప్రజలు. అలాగే కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చూడండి, తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? అది అక్కడే వాటర్లు, అక్కడే జనాలు, అక్కడే వాళ్ళ కల్చరు చాలా డిఫరెన్స్ కదా. కానీ ఆయనకి ఏదో జాతక ఫలం ఉండిందో ఏమో, కానీ అతి కష్టం మీద తక్కువ సీట్లు వచ్చినా కూడా మళ్ళీ ఇంకా దొరకదంటా ఉంటే కూడా మళ్ళీ ఎట్లా మళ్ళీ దొరికింది సీఎం. కొద్ది మెజారిటీ వచ్చి సీఎం అయ్యే ఛాన్స్ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మేం కాదు, ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆయనే కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆయనకు లక్ ఉంది కాబట్టి వచ్చారు. మా లక్ ఉంటేనే కొన్ని జరుగుతాయి. ప్రజలు అక్కడ పెద్ద పార్టీలు 2 ఉండగా కూడా ఈయనకే ఓట్లు వేయడానికి గల రీజన్ ఏంటి? అది పార్టీలు ఉండగా కూడా విజయ్ గారికి ఓటు వేయడానికి రీజన్ ఏంటి? అక్కడ తమిళనాడులో కొంచెం సినిమా మీద విజయ్ గారికి సినిమా బేస్ మీదే ఓట్లు పడ్డాయి అంటారు. పొలిటికల్ గా సినిమా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. మన ఆంధ్ర మాదిర ఏదో చూసి మళ్ళీ సరే అనేసి మళ్ళీ కొత్తగా ఆలోచించరు వాళ్ళు. ఒకసారి ఫిక్స్ అయిపోతే మళ్ళీ అంతే. ఇప్పుడు ఈ టీవీకే ప్రభుత్వం రావడం వల్ల పొలిటికల్లో ఏదైనా చేంజ్ ఉండొచ్చు అంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కదా. స్టాలిన్ తప్పితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరకలేదు. అన్నా డిఎంకే జయలలిత పోయింది, అది మిగతా వాళ్ళంతా పెద్ద నాయకులు కాదు. ఇంకా మోడీ బీజేపీ అస్సలు లేదు అక్కడ, ప్రభావం లేదు. ఇంకా ఆల్టర్నేటివ్ ఆయన ఒక్కడే కదా. ఇప్పుడు ఈ టీవీకి ప్రభుత్వం రావడం వల్ల పొలిటికల్లో ఏమైనా చేంజెస్ ఉంటాయని అనుకుంటున్నారా? అది కాలం చెప్పాలా, మనకేం తెలుస్తుంది ఆయన మైండ్లో ఏముందని. ఆయన కుర్చీ కోసం వచ్చాడా, పవర్ కోసం వచ్చాడా అనేది కాలం చెప్పాలా. మీరేమనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుతారు అని అనుకుంటున్నారు? ఆయన సినిమాల బేస్ మీద గెలిచాడు, సినిమాల బేస్ మీద కుర్చీకి వస్తున్నాడు. ఆయనకు అనుభవం లేదు. ఆయన సలహాలు సూచనలు అందరినీ కలుపుకొని పోతే చేయగలడు. వన్ మ్యాన్ షో చేస్తే దెబ్బే. ఇప్పుడు ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయన నమ్మకం చేయకుండా ఉంటాడా? అదేండి, ఆయన మైండ్లో వన్ మ్యాన్ షో చేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అందరినీ కలుపుకొని సీనియర్స్ సలహాలు సూచనలు పాటించి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగితే క్లిక్ అవుతాడు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు పదవులకి. అవును. ఒక మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే కుల మత ప్రాంతీయ తత్వం లేకుండా కొత్తగా వచ్చినాడు కాబట్టి అందరినీ కలుపుకొని పోతే గౌరవంగా గొప్పగా 10 కాలాలు ఉంటాడు. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి?
ఆయన ఏంటంటే బాగా దళిత వ్యక్తి, బాగా పలుగు ఇదే సినిమాలు ఎన్ని చేసి పలుకుబడి వచ్చింది కాబట్టి ఆయన సీఎం. ఆయన గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, అందుకే గెలిచారు. తమిళనాడు గురించి అడుగుతున్నారు కాబట్టి మనకు తెలియదు, తమిళనాడు మనం లేదు కదా, ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు డిఎంకే అంటే పెద్ద పార్టీలు ఉన్నా కూడా ప్రజలు ఎందుకు విజయ్ గారిని ఎంచుకొని ఓటేశారు? ఎప్పుడైనా ప్రజలు కొత్తదనం కోరుకుంటారు, అది కొత్తగా ఉండాలి, మారాలి అని కోరుకుంటారు. ఇప్పుడు ప్రజలు విజయ్ గారి మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయన ఎంతవరకు రీచ్ అవ్వగలరు? అది అతని పనితీరుని బట్టి ఉంటుంది. అతని పని ఎలా చేయగలుగుతాడో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజలకు అందించగలరు? అది తమిళనాడు విషయం, ఇక్కడ నేను చెప్పలేను. అది నార్మల్గా మీకు తెలిసిన అభిప్రాయం పక్కన తమిళనాడు విషయం కదా, నాకు తెలియదు. ఓకే, ఆయన గెలవడానికి సినిమాటిక్ ప్రభావం ఉందంటారా, లేకపోతే పొలిటికల్గా ఆయన ఇచ్చిన హామీల వల్ల గెలిచారని అంటారా? అన్నీ ఉంటాయి. ఒక మాటలో విజయ్ గారి గురించి చెప్పండి బాబాయ్. విజయ్ గారు తమిళనాడులో సీఎం అయ్యారు కదా, టీవీకే ప్రభుత్వం పెట్టి. ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఒకటండి, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు స్టాలిన్ చెప్పిన హామీలు వేరు, బహుశా కొన్ని హామీల్లో విఫలం అయి ఉండొచ్చు స్టాలిన్. అంటే ప్రజలు ఎందుకు నమ్మారు? డిఎంకే అన్న పెద్ద పార్టీలు ఉన్నాక కూడా విజయ్ గారిని ఎందుకు నమ్మారు? విజయ్ నమ్మారంటే ఎందుకు వేసారంటే అతని మీద నా అభిమానం కావచ్చు, సినిమా హీరో కావచ్చు. మెయిన్ రీజన్ సినిమాటిక్ ప్రభావం వల్ల అది గెలిచారు. ఎస్, కరెక్ట్. అది రెండోదంటే అతను ఇచ్చిన హామీలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ ఇచ్చిన హామీలకి ఇతను ఇచ్చిన హామీ, విజయ్ ఇచ్చిన హామీకి చాలా డిఫరెంట్ ఉంది. ఈయన ఇచ్చిన హామీలో ప్రజలకు అందజేస్తారని అనుకుంటున్నారు? గ్యారంటీ చేస్తారు. ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నెరవేరుస్తారు? గ్యారంటీ నెరవేరుస్తారు, షూర్. కానీ వెంటనే కావద్దు, టైం పడుతుంది. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా పార్టీ స్థాపించడం, కొత్తగా అధికారం రావడం. ఇప్పుడు ఎన్టీ రామారావు 83లో నాకు తెలిసి అధికారంలోకి వచ్చాడు. జస్ట్ లైక్ 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. అది సినిమా గ్లామర్ కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ అతను చేశాడు. నాకు బాగా తెలుసు, నాకు తెలుసు. 83లో రామారావు గారు. అయితే ఈ విజయ్ గారి పరిపాలన ఎలా ఉండబోతుందని అనుకుంటున్నాను? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే విజయ్ వ్యక్తిగతంగా మంచివాడే, సినిమా గ్లామర్ ఉండొచ్చు, పరిపాలన కూడా మంచిగా బాగానే జరుగుతుంది. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సపోర్ట్ వల్ల ఈ గవర్నమెంట్ ఎలా నిలబడుతుంది, ఆయన కూడా బాగానే చేస్తారు. ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా తమిళనాడులో, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వనేసి వైసీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఎవరికి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. విజయ్ గుండి టాలెంట్ విజయ్కి ఉంటుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గుండి టాలెంట్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అంతేకాని దానికి దీనికి కంపేర్ చేయవలసిన పని లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం రావాలని, ఏదో విధంగా జగన్ గారిని దింపాలని వాళ్ళందరూ ఒక చెయ్యి కలిపి ఒక మాట మీద నిలబడ్డారు. సింగిల్గా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా? కష్టం అండి, కష్టం. 170 సీట్లలో ఒకళ్ళు పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చాయి అంటే ఈసారి డిమాండ్ చేస్తారు. పోయినసారి 23 సీట్లు ఎన్ని వచ్చినాయి, ఈసారి డిమాండ్ మాకు సీట్లు ఎక్కువ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. రావచ్చు, ఎక్కువ రావచ్చు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు ఏమండి ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? ఆయన పనితీరు మీద పనితీరు బాగుందండి, బాగానే చేస్తారు. ఆయన అంటే ఆయన డిపార్ట్మెంట్ వరకు ఆయన డెవలప్ చేస్తున్నాడు. ఆయన డిపార్ట్మెంట్. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచిగానండి. ఆయన ఏ ప్రజల కోసం సేవ చేయాలని వచ్చాడు, కానీ ఆయన ఏదో డబ్బు సంపాదన చేసుకోవాలి ఇంకో విధంగా అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదు. ఆయన సినిమాలు ఆయన తీసుకుంటే ఆయన డబ్బులు ఆయనకు వచ్చాయి. ఇంకో గారి మీద మీ అభిప్రాయం? ఆయన పనితీరు చాలా బాగుందండి. సినిమా మనిషి ఎలాగా అంత చేస్తారు అనుకున్నారు, కానీ దానికి వ్యతిరేకంగా పనితీరు చాలా బాగుంది. అంటే ఇప్పుడు ట్రోల్స్ జరుగుతుందన్న, అవన్నీ ట్రోల్స్ ఏం జరుగుతుందంటే విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు దమ్ముంటే
నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వాలని ట్రోల్ చేస్తాను. దాని మీద మీ అభిప్రాయం? అప్పుడు టీవీకి లాగా ఆయనకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, తక్కువ రావు. సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేసినా ఆయనకి సగం రాలేదు, ఈయనకి 60% ఈయనకే వస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయితే 60% ప్లస్ వస్తుంది కానీ మైనస్ రాదండి. ఓకే, ఒకవేళ డిప్యూటీ సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెవలప్మెంట్ ఎంతవరకు ఉందండి? చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. చాలామంది అనుకున్నారు కొత్త వాళ్ళు ఎలా చేయగలరు, ఎంత కావాలని ఇచ్చారు పదవి ఆయనకి, కూటమి కాబట్టి అనుకున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా పనితీరు చాలా బాగుంది. లోకేష్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు, బాబు గారు ఆయనకి మద్దతు ఇస్తున్నారు, మోడీ గారు ఆయన ఇంటికి వెళ్ళాడు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఆయన సంబంధం లేని విషయాలు కూడా పర్సనల్గా లాగి మరీ తిడుతున్నారు. దాని మీద అవన్నీ ఇప్పుడు ఎవరికి పెళ్ళిళ్ళు జరగలేదు, పర్సనల్ అసలు ఇంట్లో వాళ్ళని ఎప్పుడు బయటికి తేకూడదండి, వాళ్ళకి అదే అలవాటు. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఓన్లీ ప్రభుత్వం పనితీరు గురించి అడిగారు. కానీ గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కుటుంబం గురించి మాట్లాడేవాళ్ళు కాదు, వీళ్ళు అందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కుటుంబం గురించి కుటుంబ సమస్యలు ఎవరికైనా ఉంటాయి, రిలయన్స్కి లేవా కుటుంబ సమస్యలు? ఎవరికి లేవు. ఓకే, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు 100కి 200% బెస్ట్ అండి. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఊహించలే, కానీ ఆయన కూడా ఎప్పటి నుంచో ఇప్పుడు తెలిసింది నాకు. ఎప్పటి నుంచో చిరంజీవి లాగా బాగా చేసుకొచ్చాడు. అక్కడ వేరే ఈ రజనీకాంత్ వీళ్ళందరూ తప్పుకున్నారు కాబట్టి అవకాశం ఇచ్చారనుకుంటున్నాను. గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? రీజన్ అంటే ఈ అన్నాడీఎం వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు, ఒకసారి ఇప్పుడు జగన్కి ఇచ్చినట్టు ఇచ్చారు నాకు తెలిసినంత. నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసిన చోట ఇప్పుడు విజయ్ కూడా మంచి భవిష్యత్తు ఉందనుకున్నాను. ఎందుకంటే పొద్దున్న న్యూస్లో చూశాను, వాడు స్టాలిన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే వాళ్ళు లోపల అలా చేసుకుంటూ పోతే నమ్మారు. డిఎంకే డిఎంకే ఉండగా అంత పెద్ద పార్టీలు ఉండగా కూడా విజయ్ ఎందుకు ఎలా నమ్మే ఏం నమ్మి దేని గురించి? మనుషులు నమ్ముతారండి, జగన్ నమ్మలే, అలాగే నమ్ముతారు. నమ్మకం ఇప్పుడు ఎప్పటి నుంచో జగన్ నిన్నగాక మన నాన్న వల్ల తెలిసింది, విజయ్ ఎప్పటి నుంచో తెలుసు జనాలకి. ఆ సినిమాలు మేము చూసేవాళ్ళం. మరి నమ్మకం లేకపోతే వేయరు కదా. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారు, వాడు అందుకే ఏ తలనొప్పులు పెట్టుకోకుండా జగన్ లాగా వీళ్ళ లోపల వాళ్ళ పాత ఇది ఆదివారి సిస్టమ్ మానేసి చక్కగా ఆ స్టాలిన్ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు వీళ్ళు పదవి చేసుకున్నారు. ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖం. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్కి విజయ్ గారు రీచ్ అవుతారా? 90% అవుతారు అనుకుంటున్నా, 100% ఎవరు తప్పులు అనేది చేస్తారు మానవ కోసం. విజయ్ గారు భూతద్దంలో చూడకూడదు. విజయ్ గారు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏ మార్కు అందుతుంది? అది మరి ఆయన ఇప్పుడే స్టార్ట్ అయింది, టైం పట్టుద్ది కదా. ఒక మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే? విజయ్ గారు అంటే నేను ఊహించిన విధంగా గెలిచాడు, వెరీ గుడ్. కానీ నాకు టైం పట్టుద్ది చెప్పడానికి. ఇంకా ఏంటంటే నేను తమిళనాడు కాదు కదా. ఒక ఇది చెప్పాలంటే మా అమ్మాయి జాబ్ వచ్చింది చెన్నైలో టీసీఎస్లో, మొన్న వెళ్ళింది. ఎలక్షన్ టైంలో వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. అది ఎలా పరిపాలిస్తారని అనుకుంటున్నారు? అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త వాళ్ళకి కూడా మంచిగా పరిపాలిస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా సినిమా అనుభవం అన్నీ ఉంటాయి కదా, చూసిన అనుభవం. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం చెప్పక్కర్లా, ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చాయి. మాకు చిన్నప్పుడు ఏంటంటే మాస్టర్ చెప్తేనే వినేవాళ్ళం, అది చెప్తే అంతే తప్పించి ఇప్పుడు ఏంటి చెప్పకుండా